ప్రియులారా, మరి ధనకాలము దేవుని యొక్క విలువైనటువంటి సందేశాన్ని మనం వినబోతున్నాం. భూమి మీద మానవ జాతి ప్రజలకు దేవుడు తనలో ఉన్న విలువైన వాటిని అనగా రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం యొక్క విలువైన అంతస్తును మొదలగు వాటిని దేవుడు తనలో ఉన్న వాటిని తన ప్రజలమైన మనకిచ్చుటలో దేవుడు ఎంతో ఇష్టపడి తనలో ఉన్న వెలుగు, తనలో ఉన్న జీవము, తనలో ఉన్న సమాధానం, తనలో ఉన్న ఆదరణ, ప్రభువారిలో ఉండేవన్నీ కూడా తన విలువైనటువంటి పరసంబంధమైన ఈవులను దేవుడు తన ప్రజలమైన మనకు దేవుడు అందించిన అదే సమయంలో శరీరాలతో ఈ భూమి మీద కొంతకాలం మనం బ్రతుకుచున్నాము కనుక ఈ భూమి మీద శరీరాలతో బ్రతకటానికి భూ సంబంధమైన కొన్ని ఈవులను కూడా ఆ దేవుడే మనకిచ్చాడు. మొదట మనం బ్రతకటానికి ప్రాణవాయువు, ఆక్సిజన్ గాలి, అలాగనే త్రాగే నీరు, తినేటువంటి ఆహారం మొదలగు ఈ ఈవులను కూడా కొంతకాలం మనం బ్రతకటానికి దేవుడు మనకు అనుగ్రహించాను. గాలి, నీరు, ఆహారం ఇవి తప్పనిసరిగా మనకే కాదు సకల ప్రాణులకు కూడా ఇవి తప్పనిసరిగా అవసరం. అయితే ఈ సృష్టిలో ఏ జీవరాశికి అక్కర్లేనివి మనిషికి మాత్రం ఒకటి కావాల్సి వచ్చింది. అదేమిటంటే ధనము. ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా తనకు తానుగా మరి ధనమును సంపాదించుకునే పనిలో కానీ సంపాదించుకున్న ధనాన్ని తన కొరకు కూర్చుకోవటం అంటే దాచుకొని ఉంచుకోవటం అనేటువంటిది సృష్టిలో ఈ ప్రాణకోటిలో ఏ ప్రాణికి ఏ జీవరాశికి ఆ అలవాటు లేదు. ఎటొచ్చి ఈ భూమి మీద ఒక్క మానవ మాతృడికి మాత్రమే ధనము సంపాదన అనేటువంటి దాన్ని భూమి మీద మానవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే సృష్టిలో ఏ జీవరాశి కష్టపడకుండా పోషించబడుతున్నాయి. ప్రతి జీవరాశి కూడా తనకు తానుగా ఏ కష్టము పడకుండా ఆకాశ పక్షులను చూడడి, అవి కష్టపడు విత్తవు కొయ్యవు, వాటికి గరిసె లేదు, వాటికి ఒక కొట్టు లేదు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు అన్నాడు. కాబట్టి సృష్టిలో ఏ జీవరాశి కూడా కష్టపడి ఆహారం తినటానికి కానీ కష్టపడి పనిచేయటం అనేటువంటిది కానీ సృష్టిలో ఏ జీవరాశికి అక్కర్లేదు. ఎటొచ్చి ఒక మానవ మాతృడు మాత్రమే కష్టపడితేనే వాడికి ఆహారం అనేది దొరుకుద్ది. అదన్న ఏమిటంటే మానవుడు ఆహారం అనే దాన్ని కొనుక్కోవాలి. మానవుడు ఆహారాన్ని కొనుక్కుంటేనే వాడు కడుపు నిండుతుంది. అలాగే పండిస్తేనే వాడు వృక్షాలుగా అవి ఫలించగలుగుతాయి. ఇది మానవుడు భూమి మీద స్వేచ్ఛపరిచే వాటిలో ఒక ప్రధాన పని అయినది. ఆ కారణం చేత మానవుడు కష్టపడటం, సంపాదించటము, కష్ట సమయంలో ఆ రూపాయి డబ్బుల్ని మరొక రూపంలో ఉపయోగించుకోవటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. కానీ సృష్టిలో ఏ జీవరాశి కూడా ధన సంపాదన అనేటువంటి పనిలో ఏ జీవరాశికి అక్కర్లేదు. డబ్బు అంటే ఏంటో కూడా వాటికి తెలీదు, వాటికి అవసరం లేదు. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఏ జీవరాశికి కూడా తనకు చావు ఉందన్న సంగతి తెలియకుండా బ్రతుకుతున్నాయి. ప్రతి జీవరాశి తనకంటూ చావు ఉంది అన్న సంగతి తెలియకుండానే బ్రతుకుతాయి. కాబట్టి అవి ఆనందంగా బ్రతికేయగలుగుతున్నాయి, సంతోషంగా బ్రతికేయగలుగుతున్నాయి. ఎటొచ్చి ఒక మానవ మాతృడికే తనకు ఒక నిజం తెలిసిపోయింది. అదేమిటంటే తనకు మరణం ఉందన్న సంగతి మనిషికి తెలుసు. ఆ మరణం వచ్చేలోగా బాగా బ్రతికేయాలి అన్న తపన కూడా మనిషికే ఉంది. ఎందుకంటే మనిషి చనిపోతాడన్న సంగతి మనిషికి తెలుసు కనుక చనిపోయేలోగా బాగా బ్రతికేయాలి అన్న ఉద్దేశం మనిషికే ఉన్నది కనుక ఆ బాగా బ్రతికేయాలనేటువంటి తపన కొలది మానవుడు భూమి మీద సంపాదనలో పడ్డాడు. అయితే సృష్టిలో ఏ జీవరాశికి కూడా తనకి చావుందన్న సంగతి వాటికి తెలీదు. కాబట్టి అవి హాయిగా బ్రతికేస్తుంటాయి. ఎదురుగా మరణం వస్తుందన్న సంగతి కూడా వాటికి తెలీదు. కాబట్టి కొన్ని సందర్భాలు ప్రమాదాలు కూడా అవి ఎదురెదుతుంటాయి, పరుగులు తీస్తుంటుంటాయి. కానీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత నేను చనిపోతానన్న సంగతి అయితే వాటికి తెలియదు. అప్పుడప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంటాయి. కుక్కలు రోడ్డు నుంచి యువతల నుండి అవతలకి, అవతల నుండి యువతలకి పరుగులు తీస్తుంటాయి. అలా మనుషులు పరుగులు తీయలేరు. వాహనాలకు ఎదురుగుంటా కొన్ని వాహనాల క్రింద అవి ఎద్దులు, గొర్రెలు, బర్రెలు ఇవన్నీ కూడా ప్రమాదానికి గురై చనిపోతుంటాయి. మనుషులైతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా వెళితే నాకు మరణం ఉంది, నేను బ్రతకలేనన్న సంగతి మనిషికి తెలుసు కనుక మనిషి కొంత అడుగులు జాగ్రత్తగా వేయడానికి మనిషి మాత్రం ప్రయత్నం చేస్తాడు. ఇక జీవరాశుల విషయానికి వస్తే కనుక వాటికి ప్రమాదము, మరణం ఉందన్న సంగతి తెలీదు. కాకపోతే తనకంటే ఎదురుగా క్రూరమైనవి ఎదురైనప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికి మాత్రం పరుగులు తీస్తుంటాయి.
ఒక గొర్రెపిల్ల నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అవతల ఒక సింహం కానీ తోడేలు కానీ ఎదురొస్తే తనకు తెలుసు దీనివల్ల నాకు నష్టం కలుగుతుంది, నాకు గాయమవుతుంది అన్న ఉద్దేశంతో అవి పరుగులు తీయడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ప్రియులారు, ఈ భూమి మీద ఒక మానవ మాతృడే సంపాదన అనేటువంటి పనిలో ఉన్నాడు. అయితే ఒక మనిషికి సంపాదన ఎంత అవసరమో అంత కూర్చుకోగలిగితే, లేకపోతే దాన్ని కలిగి ఉంటే కనుక మనిషి ప్రాణం కూడా సుఖంగానే ఉంటుంది. కానీ మనిషి యొక్క స్థాయికి మించిపోయి అధికమైనటువంటి సంపాదనలో పడుటాన్ని బట్టే దేవుని వాక్యంలో రాయబడింది, కష్టజీవులు కొంచెముగా తినినా ఎక్కువగా తినినా సుఖనిద్ర పొందుదురంట, ధనవంతుడు తన ధన విస్తారతను బట్టి వాడికి నిద్ర పట్టదు అని చెప్పి ప్రసంగి గ్రంథములో రాయబడినది. అలాగే ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని నాశించే విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో పడి తమను తాము పొడుచుకొనుచున్నారు అని చెప్పేసి వ్రాయబడినది. తర్వాత అంటాడు కదా, మీరు ధనాపేక్ష లేని వారి మీ కలిగిన వాటితో మీరు తృప్తిపరచబడండి, చక్కగా జీవించండి అని కూడా దేవుని వాక్యంలో వ్రాయబడింది. అయితే ప్రియులారి, దినకాలము డబ్బు ఒక మనిషికి చేసే పని, అదే డబ్బు ఆ మనిషికి చేయలేని పని. ధనము ఒక మనిషికి చేసే పని, అదే ధనము ఆ మనిషికి ఏమీ చేయలేని పని. అసలు డబ్బు ఏం చేసి పెడుతుంది, అసలు డబ్బు ఏం చేసి పెట్టదు అని అంటే చాలామంది అంటారు డబ్బు చేయలేనిదే ఉందండి. డబ్బు అన్నీ చేసి పెడుతుంది, ఆఖరికి కొండ మీద ఉన్న కోతునైనా కిందకు దింపగలుగుతుంది డబ్బు. కాబట్టి దేని వలన సాధ్యము కాలేనిది డబ్బు వలన సాధ్యపరచచ్చు. కాబట్టి డబ్బుతో చేయలేని పనంటూ ఏమున్నది చెప్పండి? క్షణంలో మన ఆర్డర్ ఇవ్వాలే కానీ మన కాళ్ళ దగ్గరికి ఆహార పదార్థాలు పరుగులు తీసుకుంటూ వస్తాయి. ఇదంతా కూడా డబ్బు ద్వారానే కదా. కాబట్టి డబ్బు అనేది ఉంటే కనుక చేయలేనిదంటూ ఏది లేకపోదు, ప్రతిదీ చేసేయచ్చు. డబ్బు అనేది మరి అన్నీ కూడా పొందేటట్లుగా చేయించగలుగుతుంది. అదే డబ్బు గౌరవ మర్యాద అన్నీ తెచ్చిపెడుతుంది. కాబట్టి అన్నిటికంటే మూలం ధనమే చాలా ప్రాముఖ్యమైంది ఒక మనిషి బ్రతుకుండగా. మరి ధనం అనేది సంపాదించకపోతే ఇంకా వాడంత దరిద్రుడే ప్రపంచంలో మరి ఎవరూ లేరు అన్నట్టుగా కొంతమంది అంటారు. బ్రతుకుండగానే ఒరే 4 రాళ్ళు వెనకాతలు వేసుకోవాలరా, బ్రతుకుండగానే 4 రాళ్ళు వెనకాతలు వేసుకోవాలరా. చూడు, అప్పుడు నువ్వు అలాగే ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. చూడు, అప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మా స్థితి ఎలా మారిపోయిందో చూసావా. కాబట్టి బ్రతుకుండగానే 4 రూపాయల డబ్బులు సంపాదించాలరా అనంటూ కేవలం ధనం మీదే ఆశ పెట్టుకునేటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే ఈ దినకాలం బహుశా చాలా విషయాలు మీరు వినే ఉంటారు, కానీ ఎప్పుడు వినలేని మరికొన్ని విషయాలు ముఖ్యంగా సంఘానికి, విశ్వాసులైన వారికి, మరి ముఖ్యంగా వాక్యం బోధించిన అలాంటి దైవ సేవకులకు ఈ మాటలు చాలా చాలా అవసరము. ఎందుకంటే నిజంగా ఈనాడు ప్రపంచమంతా కూడా ధనముతోటే నిండిపోయింది. ధనము 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 ధనము. అందుకంటాడు ప్రభు, నీ ధనం ఎక్కడుండో అక్కడ నీ హృదయం ఉంటుంది. ఆ హృదయం అక్కడి నుంచి కదిలి రాదు. నువ్వు రాత్రి వెళ్ళి బీరువాలో నీ డబ్బు పెడితే పడుకునేటప్పుడు కూడా నేను బీరువాలో ఇంత డబ్బు పెట్టాను, ఇంత డబ్బు పెట్టాను, ఇంత డబ్బు పెట్టాను అనుకుంటా. ఉదయం లేవడంతో రాత్రి బీరువాలో డబ్బు పెట్టాను కదా, అంత డబ్బు బీరువాలో ఉన్నదంటావా లేదని ఒకసారి బీరువా దగ్గరికి వచ్చి చూసుకొని మళ్ళీ ఆ డబ్బు అంత ఉందా లేదా చూసుకున్నప్పుడు అతడు డ్యూటీకో పనికో వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ వస్తుంటుంది ప్రియులారా. అయితే దినకాలము ధనము చేయగలిగే పని ఏమిటి? అసలు ధనము ఒక మనిషిగా నీకు చేయలేని పని ఏమిటి? డబ్బు నీకేం చేసి పెడతాది, ఏమి ఇస్తుంది? అదే డబ్బు నీకేమి ఇవ్వలేదు, నీకేం చేసి పెట్టలేదు అని ఆలోచన చేస్తే రండి. మొదటిగా, డబ్బు నీకు అన్నీ చూపెడతాది, కానీ నిజ దేవుణ్ణి నీకు చూపించలేదు. ఇది వాస్తవం. డబ్బు అనేది అన్నీ నీకు చూపించచ్చుగాక, ప్రపంచంలో మూలన నీ కంటికి ఇప్పటి వరకు కనబడలేని మరుగుగా ఉన్న అనేకమైనవి నీ కళ్ళకు చూపించవచ్చుగాక, కానీ అదే డబ్బు నీకేం చేయలేదంటే నిజదేవుణ్ణి మాత్రం, ఈ అనంత విశ్వాన్ని కలిగించిన నిజదేవుణ్ణి ఆ డబ్బు నీకు చూపించలేదు. 2, అన్ని చోట్లకు నేను తీసుకొని వెళ్ళగలుగుతుంది డబ్బు. చంద్రమండలం కూడా తీసుకువెళ్తుంది వీలైతే, భూమి సరిహద్దు చివరి వరకు కూడా వీలైతే నేను తీసుకొని వెళ్ళచ్చు. డబ్బు ఉండాలే కానీ చంద్రమండలం ఎక్కచ్చు, నువ్వు భూమి యొక్క చివరి కొనకు కూడా నువ్వు చేరుకోవచ్చు నీ డబ్బును బట్టి. కానీ అదే డబ్బు దేవుడు ఉండే పరలోకానికి మాత్రం నిన్ను తీసుకొని వెళ్ళలేదు. చూసారా, డబ్బు అన్ని చోట్లకి తీసుకువెళ్తాది, కానీ దేవుడు ఉండే పరలోకానికి మాత్రం నిన్ను తీసుకొని వెళ్ళలేదు. అలాగే డబ్బు నీకు సుఖాలను ఇస్తుంది, అన్ని రకాల సుఖాలు, శరీర సుఖము, అన్ని రకాలైనటువంటి శరీరానికి కావలసిన ప్రతి విధమైన సుఖాన్ని డబ్బు నీకు ఇవ్వచ్చు. కానీ నీ ఆత్మకు మాత్రం సుఖాన్ని ఇవ్వలేదు. నీ ప్రాణానికి సుఖం మాత్రం డబ్బు నీకు ఇవ్వలేదు. అన్ని సుఖాలు ఇవ్వచ్చుగాక,
కాదంటలేదు. కానీ నీ ప్రాణానికి మాత్రము ఏ ఒక్క రూపాయి నువ్వు సంపాదించిన ఏ రూపాయి కూడా నీ ప్రాణానికి సుఖాన్ని ఇవ్వలేదు. తర్వాత నిన్ను ఆ డబ్బు అనేది ఒక గొప్ప ధనవంతునిగా నిన్ను చేసి పెడతాది. కానీ కొంచెం కూడా దేవుని ప్రేమను నీకు కొనివ్వలేదు. సుఖమేంటి? నువ్వు అన్నీ కొనుక్కోగలుగుతావు, డబ్బుతోటి అన్నీ కొనుక్కోగలుగుతావు. ఒక గొప్ప ధనవంతునిగా నిన్ను చేసి పెడతాడు. అందరికంటే యోగ్యుడిగా, పెద్ద ధనవంతుడిగా, గొప్ప భూస్వామిగా నేను చేసి పెట్టచ్చు. కానీ దేవునిలో ఉండే ప్రేమ కొంచెం కూడా నీకు కొనివ్వలేదు అది ఆ ధనం. తర్వాత నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేసి పెడతాది. నిన్ను చాలా గొప్ప వ్యక్తిగా చేసి పెడతాది. కానీ దేవునిలో ఉండేటువంటి విశ్రాంతిని రవ్వంతా కూడా నీకు ఇవ్వలేదు. నిన్ను ఎంత గొప్ప వ్యక్తిగా చేస్తే ఏం కావాలి? దేవునిలో ఉండేటువంటి విశ్రాంతిని రవ్వంతా కూడా నీకు ఇవ్వలేదు, రవ్వంతా ఇవ్వలేదు. తర్వాత నిన్ను వీలైతే ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా కూడా చేయగలుగుతుంది. ధనం అనేది నీ దగ్గర డబ్బు ఉండాలే కానీ, నాయకులను కొనాలే కానీ, ప్రజలను కొనేయాలే కానీ, ఓట్లను కొనేయాలే కానీ, నీ డబ్బుతోటి నువ్వు గొప్ప రాజకీయ నాయకుడిగా నిన్ను చేయిస్తుంది అదే డబ్బు. కానీ ఆ ధనమే నిన్ను కొంచెం కూడా పరిశుద్ధునిగా మాత్రం నేను చేయలేదు. సుఖం ఏంటంటే జీవితం? దేవుడు ఉండే పరిశుద్ధత దేవుని చేత సృష్టించబడిన ప్రతి మనిషికి కావాలి. అతడు ప్రధాని అయినా, సామాన్యమైనటువంటి కూలి పని చేసుకునేవాడు, అందరూ మనుషులమే కదా. కాబట్టి తల్లిదండ్రులు అంటారు, ఒరే అచ్చ మీ తండ్రిని పోలి నడుచుకోరా, మీ తండ్రి గారు గౌరవం గలవాడరా, మీ తండ్రిలా బ్రతకండిరా అని తల్లులు అనొచ్చు. లేక మీ తాతగారు చాలా గొప్పవాడరా, మీ తాతగారి పేరు నిలబెట్టండిరా అంటారు. మరి మనుషులందరూ ఎవరి చేతే సృష్టించబడ్డామండి? సృష్టికర్త అయినటువంటి ఏకదేవుడైనటువంటి ఆ మహాదేవుడే కదా మనం సృష్టించింది ప్రభు. మరి ఆ దేవుడు సృష్టించినప్పుడు ఆ దేవుని పోలికలు మనకు రావాలి కదా. అయితే ధనం అనేటువంటిది నిన్ను గొప్ప రాజకీయ నాయకుడిగా చేస్తుంది, కానీ దేవునిలో ఉండేటువంటి పరిశుద్ధత నీకు ఇవ్వలేదు. నేను పరిశుద్ధునిగా మాత్రం డబ్బు ఎప్పటికీ చేయలేదు. శరీర శుభ్రతలు గల వ్యక్తిగా నిన్ను చేస్తే చేయొచ్చు, కానీ అంతరంగంలో పరిశుద్ధునిగా మాత్రం ఆ డబ్బు నీకు చేయలేదు. తర్వాత గొప్ప పెత్తనదారిగా చేయిస్తుంది నిన్ను డబ్బు. ఒక లీడర్గా, ఒక అధికారిగా, మాట చలాయించేవాడిగా, చేయాడించేవాడిగా, ఒక గొప్ప పెత్తనదారిగా చేస్తుంది. కానీ దేవునికి లోబడే వ్యక్తిగా మాత్రం ఎప్పటికీ నేను చేయలేదు. వీలైతే దేవుణ్ణి కూడా నా కాళ్ళ కిందే పెట్టాలి. నేను వచ్చేటానికి దేవుడు ఉంటే ఆ దేవాలయాలు నా కొరకు తెరవబడాలి తలుపులు. నేను వస్తుందంటే అందరూ పక్కెళ్ళిపోవాలి. కాబట్టి ఆ దేవుడి దర్శనం నాకే కావాలి, ఇంకెవరికి రాకూడదు. అంటే నాకు దేవుడు కూడా భయపడాలి అని అంటూ అందరి మీద పెత్తనం చలాయించినట్లు దేవుడి మీద కూడా పెత్తనం చలాయించాలని ఆ ధనము నీ చేత అనిపిస్తుంది. కానీ సృష్టికర్త ఏ దేవుడైతే నీ తల్లి కడుపులో నిన్ను సృష్టించాడు ఆ దేవుడికి కొంచెం కూడా లోబడే వ్యక్తిగా మాత్రం నిన్ను చేయలేదు ఆ డబ్బు. ఇంకెందుకంటే ఆ డబ్బు నిన్ను దేవుడికి లోబడే వ్యక్తిగా నేను చేయలేనప్పుడు ఆ డబ్బు నీకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సకల జీవరాశులు దేవునికి లోబడుతున్నాయి, డబ్బు ఉండే లోబడుతున్నాయి. ఆకాశ పక్షులు, మృగాలు, సింహాలు, జలచరములు, ఆఖరికి తుఫాను, సముద్ర తరంగాలు, ఇవన్నీ కూడా సృష్టికర్త అయిన ప్రభువునకు లోబడుచున్నవి. నువ్వెంత పెత్తనదారుడు అయితే నీకేం కావాలి? నీ డబ్బు చేత. కానీ కొంచెం కూడా దేవునికి లోబడే వ్యక్తిగా మాత్రము నిన్ను చేయలేదు. తర్వాత మనుషులపై నేను ఒక గొప్ప అధికారిగా చేయిస్తుంది, కానీ పాపము నుండి మాత్రం నిన్ను విడిపించలేదు. ప్రజలందరి మీద గొప్ప అధికారిగా చేస్తుంది. అధికారులు కూడా నీ దగ్గర సలాం చేసి నీకు గులామైపోయేలా చేయిస్తుంది ఆ డబ్బు. కానీ పాపము నుండి కొంచెం కూడా నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధునిగా మాత్రం చేయలేదు నీ డబ్బు. నీ డబ్బుతో ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగితే నీకేం కావాలి? ఎన్ని తీర్థయాత్రలకు వెళితే నీకేం కావాలి? నీ డబ్బు చేత ఎంతమందికి దానమో లేక ధర్మమో గొప్ప రావాలని చెప్పి చేస్తే ఏం కావాలి నీకు ఆ డబ్బు చేత? కానీ నేనేం చేయలేదు అంటే నీలో ఉన్న పాపము నుండి మాత్రం నిన్ను కొంచెం కూడా పరిశుద్ధునిగా మాత్రం అది చేయలేదు. ఖరీదైన కోట్ల రూపాయల కారుల్ని కొనిస్తే ఏం కావాలి? కానీ కొంచెం కూడా నీ పాపము నుండి విడిపించి నిన్ను పరిశుద్ధునిగా మాత్రం చేయలేదు. తర్వాత అదే డబ్బు నీకేం చేసి పెడుతుందంటే అన్ని సరదాలు చూపిస్తుంది నీకు. ఈ లోకములో ఎన్నెన్ని సరదాలు అయితే ఉన్నాయో అలాగా ఆ డబ్బు అనేది నీ అన్ని లోకంలోని అన్ని సరదాలు చూపిస్తుంది, కానీ అన్ని మంచి పనులు నీ చేత చేయించలేదు. అన్ని సరదాలు నీకు చేర్చి పెడుతుంది డబ్బు, కానీ
దేవుడు కోరుకున్న ఒక మంచి పని నువ్వు ఎప్పటికీ చేయలేవు. సుఖం ఏంటి? అన్ని సరదాలు, అన్ని రకాల సరదాలు నీకు చేసి పెడతాది. సరదాగా ఉండాలంటే ఆ సరదా చేసి పెడతాది నీకు. సరదాగా ఉండటాన్ని ఆ డబ్బు వల్ల నువ్వు సరదాగా కూడా ఉండవచ్చు. కానీ అదే డబ్బు ఒక మంచి పని నీ చేత ఎప్పటికీ చేయించాలి. అంటే దేవుడు కోరుకునే మంచి, మన మనుషుల దృష్టికి మంచి కాదు. మనుషుల దృష్టికి మంచి వేరు. ఏదో అడుక్కున్నవాడికి రూపాయి డబ్బులు అయితే పుణ్యం వస్తుందని అంటే, పుణ్యం వస్తుంది కాబట్టి అడుక్కున్నవాడికి రూపాయి వేస్తారు. మరి అడుక్కున్న వాడికి రూపాయి వేస్తే మనం కూడా అడుక్కునే వాళ్ళగా అయిపోతామంటే నువ్వు ఎందుకు వేస్తావు? అడుక్కున్న వాడికి రూపాయి వేస్తే రేపటి రోజు మనం కూడా అడుక్కునే వాళ్ళగా అయిపోతామని అంటే, అసలు అడుక్కున్నాడు మన ఊర్లో కాదు కదా, అసలు అడుక్కునేవాడిని భూమి మీద ఉంచం చంపేస్తాం. ఎందుకని? వాడు మన కంటపడినా వాడికి రూపాయి వేసిన నేను కూడా అడుక్కునేవాడిని అయిపోతానేమో అనే భయంతో. కాబట్టి ఎదటివాడికి ఒక రూపాయి వేయటం నేర్పించింది ఒక మనిషి దేనికోసం వేయిస్తాడంటే, మరి ఏరా రూపాయి, 10 పైసలు ఏరా, పావళ ఏరా, ఒక 10 రూపాయలు ఏరా, పుణ్యం వస్తుందంట. అంటే ఎదటివాడికి ఒక 10 పైసలు వేస్తే నాకు పుణ్యం వస్తుందన్న కాన్సెప్ట్, ఆ ఉద్దేశంతో ఎదటివాడికి ధర్మం లేకపోతే దానం అని చేస్తాడు తప్ప, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను, వాడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి మానవ ధర్మం నేను చేయటం అనేది ఎంతైనా నా పాలిటీ ఇది న్యాయం అని చెప్పి ఎవడు కూడా ఆ విధంగా వేయడు. కాబట్టి ఆ డబ్బు అనేది నీకు అన్ని సరదాలు చేయించి పెడుతుంది. కానీ ఆ దేవుడు కోరుకుని ఒక మంచి పని నీ చేత ఆ డబ్బు ఎప్పటికీ చేయించలేదు. ఇంకా ఆ డబ్బు వీలైతే నిన్ను ఒక దొంగగా కూడా చేయిస్తుంది. ప్రారంభంలో ఏమి లేనప్పుడు దొంగతనం చేసి కోటీశ్వర్లై కుబేర్లు అయిపోయేటువంటి వాళ్ళు బోళ్ళు మంది డాన్లు అనబడినటువంటి వారు ఎంతోమందిని మనం చూస్తుంటాం. పలానా రాష్ట్రానికి, పలానా పట్టణానికి అతడు ఒక డాన్. ప్రారంభంలో వాడు కూడా కారులు తుడుచుకునేవాడు అయి ఉండొచ్చు, హోటల్లో పనిచేసేవాడు అయి ఉండొచ్చు, రోడ్డు మీద సామాన్యంగా తిరిగే ఒక చిన్న ఊట రౌడీలు, చిన్న గ్యాంగులతో దొంగలతో తిరిగి వాడి తెలివితేటలతో ఒక గొప్ప కుబేరుడు అయిపోవచ్చు, పెద్ద స్మగ్లర్గా మారిపోవచ్చు, డాన్గా, ఒక గూండాగా, లేకపోతే ఒక దొంగగా మారిపోవచ్చు. కానీ పరలోక ధనాన్ని మాత్రం నీకు కొంచెం కూడా ఇవ్వలేదు. నువ్వు దొంగగా మారి అందరిళ్లలో ధనాన్ని నువ్వు దోచుకునేలా చేయిస్తుంది ఆ డబ్బు. నేను ఒక దొంగగా చేయిస్తుంది, అందరిళ్లలో ధనము నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది ఆ ధనం. కానీ దేవుని పరలోకములో ఉన్న ఒక రూపాయి ధనం కూడా నీకు ఇవ్వలేదు. యేసుప్రభు అంటారు, పరలోకమందు మీరు ధనమును కూర్చుకున్నట్టు అక్కడికి ఏ దొంగ రాడు అని ప్రభువు చెప్పారు. కాబట్టి వీలైతే డబ్బు అనేది డబ్బు మీద నువ్వు ఆశ పెట్టుకోవటం వల్ల డబ్బు చివరికి నేను వీలైతే ఒక దొంగవాడుగా చేసేస్తాను. కానీ పరలోక ధనాన్ని మాత్రం నీకు కొంచెం కూడా ఇవ్వలేదు. తర్వాత వీలైతే ఆ దొంగతనం చేస్తున్న సందర్భంలోనే వీలైతే అడ్డొచ్చిన వాడిని ఒకరిని చంపి ఒక హంతకునిగా నిన్ను చేయిస్తుంది ఆ డబ్బు. ఒక హంతకునిగా చేయిస్తుంది, కానీ ఒక దైవ జ్ఞానిగా మాత్రం నేను ఎప్పటికీ మార్చలేదు. డబ్బు అనేది వీలైతే నేను ఒక హంతకుడిగా చేసేస్తాను. ఆ డబ్బు కోసం ఎవరినైనా చంపేస్తాను. నీ ఆకలి కోసమో లేకపోతే బాగా బ్రతకాలనే తపన కొలుదో ఎదటవాడిని చంపేస్తావు, ఒక హంతకుడిగా నువ్వు మారిపోతావు. కానీ ఒక దైవ జ్ఞానిగా మాత్రం ఆ డబ్బు ఎప్పటికీ నిన్ను చేయలేదు. తర్వాత అదే డబ్బును బట్టి చివరకు నువ్వు ఒక వ్యభిచారిగా కూడా నువ్వు మారిపోవచ్చు. నీకున్న డబ్బు ఎలా ఖర్చు పెట్టడానికి అర్థం కావట్లా, పులోమని డబ్బు వచ్చి పడిపోయింది. చివరికి అప్పటి వరకు ఏ విధమైన చెడుతనానికి వెళ్ళలేనటువంటి వాడివి ఒక వేశ్య జీవితం నీలో లేనప్పుడు చివరికి ఆ డబ్బు ఏం చేస్తుంటే ఆ సరదాలో ఒక భాగం ఏంటంటే ఆ స్త్రీలతో సాంగత్యం, వేశ్య జీవితానికి అలవాటు పడి ఒక వ్యభిచారిగా చేయిస్తుంది. కానీ చివరికి నేను ఒక నిరపరాధిగా మాత్రం మార్చలేదు. వీలైతే నేను ఒక వ్యభిచారిగా మార్చేస్తాను నీ డబ్బు. ఆ డబ్బు కొరకు ఒక వ్యభిచారిగా కూడా నువ్వు మారిపోతావు. కానీ అదే డబ్బు నిన్ను ఒక నిరపరాధిగా, ఒక నిర్దోషిగా మాత్రం ఎప్పటికీ నిన్ను మార్చలేదు. తర్వాత అదే డబ్బు చివరికి ఈ త్రాగి ఈ వ్యభిచారం చేసి చివరికి నువ్వు ఒక వ్యాధిగ్రస్తుడుగా వీలైతే నువ్వు మారిపోవచ్చు. చాలామంది ఉన్నారు కదండి అలాగే, అన్ని అలవాట్లకు అలవాటు పడి చివరికి ఒక రోగిగా, ఒక వ్యాధిగ్రస్తుడుగా, సమాజానిలో ఒక చీడ పురుగుగా, అందరి దృష్టికి ఒక హేయుడుగా, వీడికి ఇలాంటి చావు వచ్చిందా, రానివ్వండి, వీడికి ఇలాంటి చావు రావటమే సరైంది అని అనుకుంటూ అందరూ కూడా మరి అసహించుకునేటువంటి వ్యక్తిగా, ఒక వ్యాధిగ్రస్తునిగా నేను చేయిస్తుంది తప్ప అందరితో కలిసి ఉండేలాగా మాత్రం నేను చేయలేదు. అందరితో నిన్ను కలిసి ఉండేలాగా మాత్రం నేను చేయలేదు ప్రియులారా. తర్వాత వీలైతే అదే డబ్బు చివరికి అందరికీ కూడా నిన్ను విరోధిగా చేసేస్తారు. మంచి చెప్పేవారి మాట నువ్వు ఎప్పటికీ వినవు. నా రూట్ ఇదే, నేను ఇలాగే జీవిస్తాను, నాతో ఉండేవాళ్ళు నాతో ఉండండి, పోయేవాళ్ళు పోండి, నేను ఇలాగే బ్రతుకుతాను, నాకు ఇదే ఇష్టం, నేను ఇలాగే ఉంటాను దొంగగా,
నేను ఇలాగే ఉంటాను, వీలైతే నాతో ఉండాలనుకున్న ఉండండి, పోవాలనుకున్న వాళ్ళు పోండి అనంటూ ఏం చేస్తుందంటే నిన్ను అందరికీ ఒక విరోధినిగా చేయిస్తుంది తప్ప అందరికీ ఒక సహోదరునిగా మాత్రం ఎప్పటికీ చేయలేదు. ఆ డబ్బు సుఖం ఏంటండి? ఆ డబ్బు నిన్ను విరోధిగా చేస్తుంది, కానీ అందరికీ కూడా ఒక సహోదరునిగా మాత్రం నిన్ను ఎప్పటికి కూడా చేయలేదు. తర్వాత అదే డబ్బు నిన్ను వీలైతే ధనం పెరిగే కొలది ఒక అహంకారునిగా నిన్ను చేసేస్తుంది. అహంకారం తెలియకుండా నీకు వచ్చి పడిపోద్ది అనమాట. అహంకారం ఏమీ లేనప్పుడు ఏమి ఉండదు ప్రియులారా. ₹4 డబ్బులు వచ్చేసరికి ఒకడు చాలా విర్రవీగా కాలర్లు ఎగరేస్తుంటాడు. ప్రారంభంలో వాళ్ళు బ్రతుకు కూడా అంతంత మాత్రమే. ఏదో ఒక పూట ఉంటే ఒక పూట తిండి లేని పరిస్థితి, కూలి పనికి వెళ్ళిపోవాలి, గోతులు తీసుకోవాలా, ఏమంటే మూటలు మోసుకోవాలా, ఏవండి లేకపోతే ఇంకేదో కారు తుడుచుకోవాలా, టింకరింగ్ పని చేయాలా, వెల్డింగ్ పని చేయాలా, ఏవండి మూటలు బరువులు మోయాలా, లేకపోతే ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసుకోవాలా, ఒక రిక్షా డ్రైవర్గా, ఒక ఆటో డ్రైవర్గా పనిచేసుకోవాలా. ప్రారంభ దశలో ఎవరైనా సరే దీనస్థితిలో ఉండదు. నేనైనా మనలో ఎవరైనా సరే ఉండొచ్చు. ఎప్పుడైతే ₹4 డబ్బులు అనేటువంటిది అతనికి వచ్చేసిందో తెలియకుండానే ఆటోమేటిక్గా అతనిలో అహంకారం పెరిగిపోతుంది. కానీ అదే డబ్బు నిన్ను దీనునిగా మాత్రం చేయలేదు. వీలైతే డబ్బు నిన్ను అహంకారునిగా చేస్తుంది, కానీ ఒక స్వామ్యునిగా, ఒక దీనుడిగా మాత్రం చేయలేదు. యేసుప్రభు అంటారు, నేను సాత్వికుడనో దీన మనసు గలవాడు. ఈ ప్రపంచంలో దేవుడు అంత ధనవంతుడు ఎవరు లేరు చెప్పాలంటే. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడని. ఎందుకనగా మనం ఆయన యందు నీతి ఎగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడినని వ్రాయబడింది. ఈ ప్రపంచంలో దేవుడు అంతటి ధనవంతుడు ఎవడూ లేడు. ఎందుకంటే ప్రపంచంలో ఒకవేళ బంగారం ఉంటే ఎంత ఉండొచ్చండి మనకు? బంగారం ఒక లారీ ఉన్నదా? బంగారం 2 లారీలు బంగారం ఉంటుందా? పోనీ ఒక 3 లారీలు బంగారం, 10 లారీలు బంగారం ఉందా? ఒక 1000 లారీలు బంగారం ఉందా మన ఇంట్లో? అనుకుందాం, అంతవరకే. కానీ ఈ అనంత విశ్వములో భూమండలములో ఉన్న వెండి నాది, బంగారము నాదని చెప్పి దేవుడు హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తెలియపరచాడు. వెండి నాది, బంగారము నాది అన్నాడు. 50 కీర్తనలు మనం చూస్తాం. లోకము దాని పరిపూర్ణతయు నాయే, 1000 కొండల మీద ఉన్న పశువులు నావి కావా, అడవిలో ఉన్న మృగములు నావి కావా, ఆకాశములు ఎగురు పక్షులు నావి కావా, సమస్త భూమియు నాదే కదా అని చెప్పేసేసి నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. 50 కీర్తనలో కూడా లోకము దాని పరిపూర్ణతయు నాదని. ఆఖరికి మనం కనే మన బిడ్డలు గర్భఫలం కూడా నేనిచ్చే బహుమానమే అని చెప్పాడండి. కాబట్టి ఇన్ని ఈవులు కలిగిన దేవుడంతటి ధనవంతుడు ఎవడండి? అనంత విశ్వములో దేవుడంత జమీందారు ఎవడండి? దేవుడంతటి ఐశ్వర్యవంతుడు ఎవడండి? ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. సృష్టి ఆయనదండి, ఆకాశమైనది, భూమి ఆయన ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠాలు. ఏదో 4 రోజులు బ్రతుక్కి మనం చాలా ఆర్భాటంగా జీవిస్తుంటాం. అంతా నాదే అన్నట్టు. కానీ పోయేటప్పుడు మనం ఏమి కూడా పట్టుకొని పోం. కాబట్టి వీలైతే ఆ డబ్బు నీకేం చేస్తుందంటే అహంకారునిగా చేస్తా తప్ప కనీసం నిన్ను దీనునిగా మాత్రమో నిన్ను చేయలేదు. తర్వాత ఆ డబ్బును బట్టి వీలైతే ఎప్పుడు లేని అబద్ధాలు కూడా నువ్వు నేర్చుకోవచ్చు. ఆ డబ్బు నీ దగ్గర ఉన్న తర్వాత అబద్ధ కూరునిగా నేను చేసేస్తుంది. అబద్ధం ఆడితేనే మరి డబ్బు నీ దగ్గర ఉంటుంది, లేక కొత్త డబ్బు నీ దగ్గరకు వస్తూ ఉంటుంటుంది. కాబట్టి చివరికి ఒక భయంకరమైన అబద్ధకునిగా నిన్ను చేసేస్తుంది ఆ డబ్బు. కానీ సమాజంలో ఒక మంచి మనిషిగా మాత్రం నిన్ను చేయలేదు, అబద్ధకునిగా చేస్తుంది. ఒక నిజం మాట్లాడేవాడిగా మాత్రం ఎప్పటికీ ఆ డబ్బు నిన్ను చేయలేదు. చివరికి ఒక మోసగానిగా చేస్తుంది, కానీ నీతికి బద్ధుడుగా నిన్ను చేయలేదు. అదే డబ్బు మోసగానిగా మార్చేస్తుంది ఆ డబ్బు, కానీ నీతికి బద్ధుడిగా మాత్రం నిన్ను చేయలేదు. ఆ డబ్బు తీసుకొని చివరికి ఒక లంచగొండిగా నువ్వు మారిపోవచ్చు. ఆ లంచానికి అమ్ముడు పడేవాడిగా నేను చేస్తాది, కానీ దేవుని దృష్టిలో ఒక గనుడిగా మాత్రం ఆ డబ్బు ఎప్పటికీ నేను చేయలేదు. ఒక లంచగుండితనం చేసే వ్యక్తిగా, లంచగుండుడిగా నేను మారుస్తాను, కానీ దేవుని దృష్టిలో శబాష్ అని అనిపించేటట్లుగా ఒక గనుడిగా మాత్రం ఆ డబ్బు ఎప్పటికీ నీకు చేసి పెట్టలేదు. అలాగుననే ఒక అసహ్యునిగా చేస్తుంది. చివరికి అందరూ కూడా చేదరించుకుంటారు. అన్నట్టుగా నిన్ను నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ సంపాదన బట్టి, నీకున్న గర్వాన్ని బట్టి, ఇతరులను ప్రేమించలేని నా కఠిన హృదయాన్ని బట్టి అందరూ కూడా నిన్ను వ్యాధి వస్తే అసహించుకోవటం వేరు, వ్యాధి రాకుండా, జబ్బు రాకుండా, దుర్వాసన కూడా రాకుండా మనుషులను అసహించుకునేవారు కూడా. చిచ్చి, ఇది ఒక జీవితం వేరండి, ఇది ఒక బ్రతుకేనంటారండి వీడిది, ఇన్నుండి ఏం చేసుకుంటాడండి వీడు,
పోయేటప్పుడు సమాధికి తీసుకెళ్ళిపోతాడు వీడు, ఏమన్నా చిచ్చి వీడిది ఒక జీవితమేనండి అని అంటూ బ్రతుకుండగానే కొంతమందిని అసహించుకుంటారు. కాబట్టి వీలైతే సమాజము అసహ్యునిగా నిన్ను చేస్తుంది ఆ డబ్బు, కానీ ఒక నిరపరాధిగా మాత్రం ఎప్పటికీ నిన్ను మార్చలేదు. తర్వాత వీలైతే అదే డబ్బు చివరికి నిన్ను ఒక జీవిత ఖైదీగా కూడా మార్చేస్తుంది. చివరికి నేను అదేం చేస్తుంది అని అంటే ఒక జీవిత ఖైదీగా మాత్రము నేను మార్చేస్తుంది, కానీ నీలో ఉన్న చెడుతనము నుండి మాత్రం నిన్ను విడిపించలేదు. ఖైదీగా మార్చేస్తుంది, కానీ నేనెంత మాత్రం పాపము నుండి నిన్ను విడిపించలేదు. ఆ ఖైదీగా ఉండిపోతావు జైల్లో, కానీ పాపము నుండి మాత్రం చెడుతనము నుండి నువ్వు ఎప్పటికీ బయటికి వచ్చేలా మాత్రం ఆ డబ్బు చేయలేదు. తర్వాత పాపం చేయిస్తుంది ఆ డబ్బు. ఏ పాపమన్నా నీ చేత చేయిస్తుంది, చేసేటప్పుడు అది పాపంలా కూడా నీకు కనబడకుండా ఇది ఇచ్చింది భగవంతుడు దేనికంటే అన్ని ఇచ్చింది దేవుడు దేనికి పనులు చేయమనే కదా. కాబట్టి తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా ఆ డబ్బుని రకాల పాపములు చేయిస్తుంది. దేవుని వంటి పవిత్రత మాత్రం నీకు విరోధంగా చేయిస్తుంది. నిన్ను చేయలేదు. పొరపాట్లు నీ చేత చేయిస్తుంది వీలైతే, కానీ నీలోని అలవాట్లు మాత్రం మానుకునేటట్లుగా డబ్బు చేయలేదు. అది డబ్బు కాబట్టి నీ చేత ఎన్నెన్నో పొరపాట్లు చేయిస్తుంది. ఆ పొరపాట్లు చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డబ్బును జల్లేయచ్చు. లేకుండానట్లుగా చేయొచ్చు. కాబట్టి వీలైతే డబ్బు అనేది నీ చేత పొరపాట్లు చేయిస్తుంది, కానీ నీలో ఉన్నటువంటి అలవాట్లు మాత్రం చెడు అలవాట్లు అనేటట్లు ధనం నీ చేత చేయించలేదు. తర్వాత ఆ డబ్బు అధికం అవడాన్ని బట్టి భయం, ఏటానికి ఎవడొచ్చి నన్ను చంపేస్తాడో అని భయాన్ని పుట్టిస్తుంది. కానీ ఎప్పటికి కూడా ఆ డబ్బు రవ్వంత ఉంటుంది. డబ్బున్నవాడికి ఎప్పుడు మరణం చంపేస్తాడో, లేకపోతే నా ఇంటి వాళ్ళే నాకు శత్రువులు అయిపోతారేమో, లేక నా భార్య ఇతరులతో చేతులు కలిపి నా భార్య నన్ను చంపేయచ్చేమో, లేక నా పిల్లలే నన్ను చంపేయచ్చేమో, లేక నా అన్నదమ్ములే నన్ను చంపేయచ్చేమో, ఎందుకంటే డబ్బు నా ప్రాణ స్నేహితులే నన్ను చంపేయచ్చేమో, ఎందుకంటే డబ్బు నా దగ్గర అది నేను అమ్మేసి ఆ డబ్బు తెచ్చి జూదం ఆడి నేను ఓడిపోయాను, నాలాంటి వాడు బతికినా ఒకటి సచ్చినా ఒకటి అని చెప్పేసి ఓడిపోయినాడు చచ్చిపోవడం ప్రయత్నం చేస్తాడు. గెలిచేటువంటి వాడు నీ చేత జూదమాడి ఆ డబ్బు నీ చేత జూదమాడిస్తుంది, కానీ నిన్ను సరైనటువంటి జీవిత దారిలో మాత్రం ఆ డబ్బు పెట్టలేదు. ఒక త్రాగుబోతుగా నిన్ను మారిస్తా, కానీ ఒక నీతిమంతుడిగా మాత్రం నిన్ను మార్చలేదు. ఏమండి, ఒక ప్రాణత్యాగం చేసే వ్యక్తిగా నిన్ను మార్చలేదు. కాబట్టి త్రాగుబోతుగా మారుస్తుంది, కానీ ఒక నీతిమంతుడిగా మాత్రం నిన్ను మార్చలేదు. ఏదైనా కొనిస్తుంది, దేవునిలో ఉండే మంచిని మాత్రం కొనివ్వలేదు. తర్వాత శరీరాన్ని సుఖపెడతాది, ప్రాణాన్ని సుఖపెట్టలేదు. అన్నీ కొనిస్తుంది, నిజదేవుణ్ణి ఎప్పటికీ నీకు కొనివ్వలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాళ్ళు రప్పలే కనబడతాయి నీకు. వాళ్ళ చరిత్ర అప్పుడప్పుడు కూడా ప్రజలకు తెలియపరుస్తుంటారు. ఏమండి, సంపాదించారు, విదేశాల్లో వారు లగ్జరీగా కాలు మీద కాలు వేసుకొని బ్రతుకుతున్నారు. మోసం. ఈ దేశంలో పుట్టే ఈ దేశం నాదనుకోండి, దేశానికి ద్రోహం చేసే సీడ పురుగులు లాంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారండి. ఒక పేదవాడు ఒకవేళ డబ్బులే పోగొట్టుకొని, అయ్యో నా కూతురు దగ్గరికి వెళ్ళాలా, అయ్యో నా తమ్ముడు ఇంటికి నేను వెళ్ళాలని చెప్పి రైలు ఎక్కినప్పుడు ఒకవేళ డబ్బులే కనుక పరసలో లేకపోతే డబ్బులో పోతే, అది 10 రూపాయల టికెటే కావచ్చు, ఏదో ఒక విధంగా అందరు బాత్రూమ్కి వెళ్ళే చోట కూర్చుందాం, ఎవరు నన్ను చూడాలో పక్క స్టేషనే కదా, 10 రూపాయలే కదా టికెట్ తీపోయినా పర్వాలేదులే అని అనుకొని ఒక 10 రూపాయల టికెట్ కొరకు వాడి దగ్గర లేకపోయి ఒక రైలు టికెట్ 10 రూపాయల టికెట్ వాడు తీయకపోతే బయలుదేరిందని చెప్పి అని జైల్లో తీసుకెళ్ళిపోయే సందర్భాలను ఏమంటే వాడు చేసిన మోసం ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ ఒక 10 రూపాయలు. ట్రైన్కి డబ్బులు లేకపోతే మరో పరిస్థితిని బట్టి రైలుకి ఒక 10 అలా అని చెప్పి నేను సపోర్ట్ చేయట్లేదు, అది తప్పే. 10 రూపాయలే కాదు మోసం చేయను, రూపాయి అయినా 10 పైసలు ఆఖరి పైసా అయినా తప్పే. ప్రభు పెద్దదే మోసం, చిన్నది మోసం కాదని ప్రభు ఎక్కడ ఆ విధంగా చెప్పలేదు. ఆయన కొంచెములో కూడా నమ్మకంగా ఉండు అన్నాడు. ఆయన చిన్న విషయంలో మొదట నువ్వు నమ్మకంగా ఉండు, అప్పుడు పెద్దవాటి మీద నువ్వు నమ్మకస్తుడిగా ఉండగలుగుతావు అన్నాడు.
అంతప్ప చిన్నవాటి మీద నువ్వు పెద్ద నమ్మకంగా లేకపోయినా పర్లేదు, 10 రూపాయల విషయంలో తప్పు జరిగినా పర్లేదు, 100 రూపాయల విషయంలో నువ్వు కరెక్ట్గా ఉండని చెప్పలేదు ఆయన. మొదట పైసా విషయంలో నువ్వు కరెక్ట్గా ఉంటేనే రేపు పొద్దున 10 రూపాయల విషయంలో కూడా నువ్వు కరెక్ట్గా ఉంటావని చెప్పాడు. కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, ఎవరో ఒక బీదవాడు లేకపోతే అడుక్కునేవాడో, రైలు అడుక్కునేవాడు అంటారు, అలాంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆ సందర్భంలో స్టేషన్కి ఎవరైనా ఖైదీలు తప్పించుకు పారిపోయిన అలాంటి స్థానంలో ఇలాంటి వాళ్ళు అమాయకులను కూడా పెట్టేసేవారు అంటుంటారు. మరి వేల కోట్లు, లక్షల కోట్లు దేశానికి ద్రోహం చేసి తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడెక్కడో బతిన వాళ్ళని ఏం చేస్తున్నారండి? ఎంత దుర్మార్గులండి! రోడ్లు వేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటారా? ఒక పేపర్ లాంటి తారు పలసగేసి పడేస్తారా? మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి రోడ్డు రాళ్ళన్నీ కూడా లేచిపోయి ప్రమాదాలా? ఆ వాహనాల మీద ఎవరైనా గర్భిణీ స్త్రీని తీసుకొని వెళితే ఆ బండి జారిపోయి గోతుల టైంలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? వెళుతున్నటువంటి ఎంతోమంది పెద్ద వయసు గల వాళ్ళు బండి మించి ఆ గోతులో పడిపోయి జారిపోయి ఆ రాళ్ళు లేచిపోయి బండి స్కిడ్ అయిపోయి ఆ ఇద్దరు కూడా డైరెక్ట్ వస్తున్న లారీకి ఎదురుగా పడిపోయి ఇద్దరు కూడా చనిపోయిన వాళ్ళు రోడ్లు బాగోక. ఏమండి ఎంతంత లంచాలండి, ఎంతంత లంచాలు తీసేసుకుంటున్నారండి. అక్రమం అక్రమం అక్రమం. లంచాలు తీసేసుకోవటము, రోడ్లు సరిగ్గా వేయకపోవటం, అదే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఎన్నో ప్రమాదాలు, జరగకూడనటువంటి భయంకరమైన మరణాలు, అంతటితో జీవితం ఆ యొక్క తనువు చాలించి వెళ్ళి వాళ్ళ మీద ఎంతోమంది వెనకతలు ఆశ పెట్టుకుని ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయే సందర్భాలు చూస్తున్నాం. అంటే ఇదే దేశంలో పుట్టి నా దేశం భారతదేశం, నా దేశం నా భారతదేశం అని అనుకుంటూ దేశానికి ద్రోహం చేసే ధనవంతులైనటువంటి దుర్మార్గులు మన దేశంలో కోట్ల కొలది వారున్నారు. కాబట్టి ధనం అనేది ఏం చేసి పెడుతుంది అంటే వీలైతే నీ చేత అన్ని రకాల మోసాలు చేయిస్తుంది, కానీ ఒక మానవత్వాన్ని మాత్రం పంచి నీకు ఇవ్వలేదు. ఏమంటే అలాంటి డబ్బు నీ దగ్గర ఉంటే ఎవడికి, లేకపోతే ఎవడికి. నీ చేత భూమిని కొనిపిస్తుంది, కానీ అదే భూమిలో ఏదో ఒక రోజు నువ్వు శవంగా మారిపోతావురా అని మాత్రం నీతో చెప్పదు. చచ్చిపోయినటువంటి వాళ్ళ శవాల దగ్గరికి కొంతమంది వెళ్ళి దండలేస్తుంటారు. వాడు రావడంతో కారు డ్రైవర్ గబగబా దిగిపోయి ఆ కారు డోర్ తీసేస్తారు. ఆ కారులోంచి వాడు దిగొస్తాడు. వాడెనక ముందు కొంతమంది తెల్లటి కద్దర బట్టలు వేసుకొని వాడితో పాటు నడుచుకుంటూ వస్తారు. ఈలోగా ఒకడు ఎదురుగా వచ్చి వాడి చేతికి పూలదండ ఇస్తాడు. ఆ పూలదండ కూడా వాడు మోయడు, పూలదండ కూడా వాడి చేతితో పట్టుకోడు, మోయడు. శవం దగ్గరికి వచ్చేయడంతో పక్కన ఉన్నప్పుడు వాడి చేతికి ఒక దండ ఇస్తాడు. ఆ దండ తీసుకొచ్చి ఆ శవం మీద అలా పెట్టి 1 నిమిషం అలాగా నిలబడతాడు. మరి ఏమనుకుంటాడంటే బహుశా టైంలో వీడు కాబట్టి చచ్చిపోయాడు, పాపం వీడు కాబట్టి చచ్చిపోయాడు అమాయకుడు, అదే నేనైతేనా చచ్చుండేవాడు అని అనిపిస్తుందో మరి ఏంటో. కానీ ఆ చచ్చిన శవం దగ్గర కూడా ఒక అహంకారత్వాన్ని వెల్లడి చేస్తుంటారు, అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఏంటి ఎలా చచ్చిపోయాడు ఈయన, అయ్యయ్యో చాలా గట్టి మనిషి కదా, అరే రే రాత్రే మాట్లాడాడు నాతోటి, చచ్చిపోయాడా అయ్యో అంటూ ఆ మాట, ఆ చూపు, ఆ విధానం ఎలా ఉంటుందంటే వీడికి కాబట్టి ఏదో చావు వచ్చింది, నాకు చావు వస్తుందా ఏంటి, అసలు నేను చచ్చిపోతానా ఏంటి, ఇది చావునే జయించేసి మృత్యుంజయుడు నేను అన్నట్టుగా అక్కడున్న భార్య బిడ్డలతో వాడు అంటాడు కదా, సరే ధైర్యంగా ఉండండి, మరి వెళ్ళిపోయి ఏం చేస్తాం, మరి కాలం నిర్ణయం తీసుకున్నది అలాగా, కాలాన్ని మనం త్రిప్పలేం కదా, సరే జాగ్రత్తగా ఉండండి, వీలైతే ఏమన్నా నన్ను అడగండి, నేను మా వాళ్ళ చేత ఏమైనా రూపాయి డబ్బులు అవసరం నేను పంపిస్తానే అని చెప్పేసి నీట్గా కారు ఎక్కి వెళ్ళిపోతాడు. అంటే వాడు ఆ టైంలో వాడి ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయినోడు ఏదో అమాయకుడు, నేను బతుకున్నాను కాబట్టి నేను చాలా గట్టిని అనుకుంటాడు ఏంటో. సమాధి దాకా వెళతాడు, వీలైతే ఒక మట్టి ఆడు ముఖం మీద పడేసి వచ్చేస్తాడంతే. కానీ రేపన్న రోజు నేను అదే స్థితిలో అదే శవంగా రేపన్న రోజు నేను మారిపోతానని అనుకుంటాడు అనుకోడు. కానీ బహుశా అలా అనుకునేవాడుగా ఆ డబ్బు చేదనుకుంటా, ఎందరి స్థలాలన్నా దుర్మార్గంగా దోచుకునేలా చేయిస్తుంది. కానీ చివరికి నా బ్రతుకు కూడా 6 అడుగులు స్థలంలోకి నేను కూడా వెళ్ళిపోవాలి కదా అని అనుకునేటట్లుగా బహుశా చేయించదని అనుకుంటా ధనవంతుడు. తర్వాత ఖరీదైనటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, మీటర్ వచ్చి ₹1000 విలువ చేసే ఖరీదైన లక్షల కొలది పట్టు వస్త్రాలు నీ చేత కొనిపిస్తుంది, కానీ ఒక రక్షణ వస్త్రాన్ని మాత్రం నీకు కొనివ్వలేదు. ఏం కావాలండి? వజ్రాలతో పొదిగించిన బంగారు పట్టుతో నేయబడిన ఎంత ఖరీదైన పట్టు వస్త్రం అయితే నీకేం కావాలి? కానీ చివరికి నీ చేత ఒక రక్షణ వస్త్రాన్ని, శరీరానికి నువ్వు చాలా వస్త్రాలు కొనుక్కుంటున్నావు, నీ ఆత్మకి ఎప్పుడైనా వస్త్రం కొనుక్కున్నావా? నీ ఆత్మను అలంకరించుకునే వస్త్రాన్ని ఎప్పుడైనా నువ్వు కొనుక్కున్నావా? బీరువా ఓపెన్ చేయడంతో బీరువా నిండా ఖరీదైన దుస్తులు ఉంటాయి. దేనికి అంటే శరీరాన్ని కప్పుకోవడానికి. మరి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే
బీరువాలో దాచిన వస్త్రాలన్నీ ఎవడైపోతాయండి? ఆఖరికి అవి మసిగుడ్డల్లా మారిపోయి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతాయి. నువ్వు కొనుక్కున్న ఈరోజు ఖరీదైన నీ వస్త్రాలు, నీ శరీరానికి కప్పుపుచ్చుకునే నీ ఖరీదైన వస్త్రాలు ఏదో ఓ రోజు మసిగుడ్డగా మారిపోయి బూడి దగ్గరికి, పొయ్యి దగ్గరికి, గడప దగ్గరికి, చివరి కాళ్ళు తుడుచుకోవటానికి గడప బయట మెట్ల దగ్గర బట్టగా మారిపోతుంది నీ శరీరానికి నువ్వు కొనుక్కునే నీ ఖరీదైన వస్త్రాలు. కానీ నీ ఆత్మను అలంకరించుకునే వస్త్రము నీ చేత నీ డబ్బు కొనిపించిందా? బ్రదర్, నా దగ్గర నా ఆత్మను అలంకరించుకునే వస్త్రాలు నా ఇంట్లో రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రము మొదలగు ఆత్మకు సంబంధించిన వస్త్రాలు ఇదిగో మరొక బీరువా ఉంది. ఆ బీరువా నిండా నా ఆత్మకు సంబంధించిన వస్త్రాలు నేను కొనుక్కున్నాను బ్రదర్ అని చెప్పటానికి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు. ఎంత ఖరీదైన శరీరానికి వస్త్రాలు నీ డబ్బు నీ చేత కొనిపిస్తే ఏం కావాలి? నీ చేత నీ ఆత్మకు తొడుక్కోవడానికి రక్షణ వస్త్రము నీ చేత కొనివ్వలేకపోయింది నీ డబ్బు. తర్వాత ఆవేశపరునిగా చేయిస్తుంది, కానీ ఒక దీర్ఘశాంతపరునిగా మాత్రం నేను ఎప్పటికీ కూడా అది చేయనివ్వలేదు. నేనేం చేసి పెడతాది అంటే వీలైతే ఆవేశపరుడుగా చేస్తుంది. నేను గొప్ప ఆవేశంతో ఏ నిర్ణయాలను తీసుకుంటే ఎదటోని చంపేస్తావు. నువ్వు బతికేయాలి అంతే. నువ్వు బతికేయడం కొరకు ఎదటి వాళ్ళు ఎంతమంది నువ్వు చంపేస్తావు, పొట్టను పెట్టేసుకుంటాను. ఆవేశపరునిగా చేయిస్తుంది ఆ డబ్బు, కానీ ఒక దీర్ఘశాంతపరునిగా మాత్రము ఆ డబ్బు నిన్ను చేయలేదు. తర్వాత ఎత్తైన స్థలాలలో నిన్ను తీసుకొని వెళతాది, కానీ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేలా మాత్రం నిన్ను చేయలేదు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను నిలబెట్టిస్తుంది ఆ డబ్బు. ఖరీదైన ప్రజల మధ్యకి వెళ్ళి ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను నిలబెట్టిస్తుంది. ఆ పెద్ద పెద్ద స్థలాలకు నేను తీసుకొని ఎత్తైన స్థలాలకు నేను తీసుకువెళ్తుంది, కానీ ఎదుటి వ్యక్తిని నిజముగా అర్థం చేసుకునేటువంటి ఆ వ్యక్తిగా మాత్రం నిన్ను ఎప్పటికీ కూడా నీవు సంపాదించిన డబ్బు చేయలేదు. తర్వాత వీలైతే నీ రూపురేఖలు కూడా మార్చేస్తుందండి. మైకేల్ జాక్సన్ తన ముఖాన్ని ఎన్నోసార్లు మార్చుకోగలిగాడు ఆయన. ఈరోజు డబ్బున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ ముక్కు వంకరున్నా, ఈ పేదాలు వంకరున్నా, చెవు కొంచెం వంకర ఉన్నా సర్జరీ చేయించుకుని డబ్బు ద్వారా రూపురేఖలు మార్చుకోగలుగుతున్నారు. నీ డబ్బును బట్టి నువ్వు రూపురేఖలు మార్చుకుంటావు, కానీ నీ పోకిరి చేష్టలు మాత్రము మార్చుకునేలా మాత్రము నీ డబ్బు చేయదు. నీ రూపురేఖలు, నల్లగా ఉన్న మనిషి మేకప్ కొట్టుకోవడంతో కాస్త తెలుపుగా మారిపోవడం, సన్నగా ఉన్నవాడు లావుగా మారిపోవటం, పైన నీ రూపురేఖలు మార్చొచ్చేమో, కానీ నీ డబ్బు నీలో ఉన్న పోకిరి అలవాట్లు మాత్రము మార్చలేదు. అలాగే డబ్బు అనేటువంటిది అందరినీ నీకు ఇస్తుంది, చివరికి నీతో ఎవరిని రానివ్వకుండా చేస్తుంది. డబ్బు అందరినీ కొన్నికి ఇస్తుంది అన్నమాట. పూర్వకాలంలో మనుషులను కూడా కొనుక్కునేవారు డబ్బు చేత. పాదాలకు చెప్పులకు ఎలా కొనుక్కునేవారు, పాదాలకు చెప్పులను ఎలా కొనుక్కునేవారు, బీదలను మనుషులను కూడా ఆ రోజుల్లోనంటే ఆ డబ్బుకి వారు కొనుక్కునేవారండి. పూర్వపు రోజుల్లో డబ్బు చేత కొనుబడిన వారు వారి ఇళ్లలో బానిసలుగా, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆ యొక్క పాలేరులు మనం చూస్తుంటుంటాం. వాళ్ళ తండ్రి చచ్చిపోయినా, వాళ్ళ తాత చచ్చిపోయినా వీడు మాత్రం ఇంకా ఇంట్లో పాలేరుగానే బానిసగానే ఉంటాడు. ఆ ఇంటి పేడ కళ్ళన్ని కూడా ఎత్తుతుంటాడు, బరువులు మోస్తుంటాడు, ఇల్లు గుమ్మాలు కడుగుతుంటాడు. ఆ ఇంట్లో ఈరోజు కూడా వాళ్ళు చెప్పకూడు పెడితే గుమ్మం బయట కూర్చొని తింటానే ఉంటాడు. బానిస జీవితం. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులను కొనుక్కొని ఉండొచ్చు. ఆ రుణం వాడు తీర్చలేక వాడు కొడుకుని అప్పగించి ఆ ముసలోడు చచ్చిపోయాడు. ఆ కొడుకు కూడా పిల్లల్ని కని ఆడు చచ్చిపోయి ఆడి పిల్లల్ని వీళ్ళకి అప్పగించి వాడేది. కాబట్టి కొన్ని తరాలు 3-4 తరాల నుండి ఆ ఇంట్లోని బానిసగా పాలేరులుగా ఈరోజు కూడా పనిచేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ధనవంతులు తోటి సమాజంలో ఉన్న వ్యక్తులను చాలా హీనంగా చూసేలా చేస్తారు. కానీ అందరిలో నేను కూడా ఒక పురుగు లాంటి వాడినని ఎందుకు ఆ డబ్బు వాడి చేత అలా అనిపించదు. ఎదటివాడు మాత్రం ఒక నీచుడు అన్నట్లు మూతికి ముంత కట్టేవారు, వెనకాతల తాటే కట్టేవారు. ఇదే దేశంలో ఒక నిరుభేద స్థితిలో ఉన్న వారిని అంటరాని వారు అని చెప్పేసేసి, ఏమంటే తక్కువ జాతి వారు అని చెప్పేసేసేసి, మూతికి ముంత అంటే వాడు నోట్లో వచ్చే ఉమ్ము ఆ ముంతలోనే వేసుకోవాలని. ఈరోజు అందరూ మూతికి ముంత కట్టేసుకున్నారా? ఈరోజు ప్రతి వాడు మూతికి మాస్క్ కట్టేసుకున్నాడు. అందరూ మూతికి వచ్చేసింది ఈరోజు. పూర్వం ఎవరో
అంటరాని వారు కాబట్టి వారు మూతికి ముంత కట్టాలా, వాడు నడిచి వెళ్ళినప్పుడు వాడి నడనికి ఒక తాటేకేదో కట్టాల, వాడు వెళ్ళేటప్పుడు వాళ్ళ కాళ్ళతో నడిచిన మట్టి రోడ్డు తుడుచుకుంటూ వెళ్ళిపోవాలని వెనక తాటేకు ఆ మూతికి ముంత అనేది పూర్వం కట్టేవారు. కారణం ఏంటంటే ఇక్కడున్న అహంకారులైనటువంటి దుర్మార్గులు, మతతత్వం కలిగినటువంటి వారు ఎదుటి వ్యక్తిని నాలాంటి మనిషే కదా, అయ్యో వాడు కూడాని మనసారా ప్రేమించనివ్వకుండా చేయటానికి కారణంలో ఒక కారణం ఏంటంటే అహంకారం అనే డబ్బు కూడా. ఎందుకంటే డబ్బు ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద దయ చూపేటట్లు చేయించదు, ప్రేమ కలిగేటట్లుగా చేయించలేదు. అయ్యో ఆడు కూడా నాలాంటి వాడే కదా, వాడిని కోసిన అదే రక్తం వస్తుంది, నన్ను కోసిన అదే రక్తం వస్తుంది, వాడికి ఆకలేసినా ఏదో తిండి తినాలా, నాకు ఆకలేసిన ఏదో తిండి తినాలి, చచ్చిపోతే వాడెంతో నేను అంతే, నా మీద మట్టి పడినా అంతే, వాడి మీద మట్టి వేసినా అంతే, చచ్చిపోయిన తర్వాత ఇద్దరు ఒకటే కదా అని అనుకునేలా కూడా చేయది డబ్బు. ఎప్పటికీ నేనే గొప్ప, నేను మహారాజుని, జమీందార్ని, ఎవడైనా నా కాళ్ళ కింద ఒక చీమ కంటే హీనంగా ఉండాలనేటట్లుగా చేయిస్తుంటుంది ఆ డబ్బు అనేది. ఈరోజు చూస్తున్నాం అందరి ముఖాలకి, ఎవడు కూడా రోడ్డు మీద ఉమ్మేయడానికి లేదు. ఈరోజు అందరి మూతులు కూడా మాస్కులను ధరించేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చేసింది ప్రియులారా. కాబట్టి ధనం అనేటువంటిది ఇంకేం చేసి పెడుతుందంటే, ధనం అనేది మనిషికి అహంకారం పెంచుద్ది, అవిధేయుడిగా మారుస్తుంది, దేవుని మంచితనాన్ని కొనివ్వలేదు, దేవుని గుణగణాలు నీలో ఉండేటట్లుగా చేయనూ లేదు, ఎదుటి వ్యక్తి నీ మీద అయ్యో అని నీ మీద దయ కలిగేటట్లుగా కూడా నిన్ను చేయించలేదు. ఆ డబ్బు అన్ని కొనిస్తుంది, దేవుని మంచితనాన్ని కొనివ్వలేదు. అన్ని చోట్ల తీసుకెళ్తుంది, దేవుడు ఉండే చోట నేను తీసుకెళ్ళలేదు. అన్ని సరదాలు చేయిస్తుంది, కానీ నీ ప్రాణానికి మాత్రము దైవ సుఖాన్ని నీకు ఇవ్వలేదు. కాబట్టి బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీ ధనము బీదలకు దానము చెయ్యము, అప్పుడు నీకు పరలోకములో ధనము కలిగినని లూకాసు వార్త 18 అధ్యాయం 27 యేసుప్రభు వారి కాలం ఒక గొప్ప ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నాకు పరలోకం కావాలి, నేనేం చేస్తే నాకు పరలోకం దొరుకుతుంది అని చెప్పేసి ప్రభుని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నీవు భూమి మీద అధిక ధనవంతుడు అయి ఉన్నావు కాబట్టి పరలోకానికి నీ ధనాన్ని బట్టి నువ్వు వెళ్ళలేవు, కాబట్టి నీ ధనం అనేది పరలోకానికి వెళ్ళటానికి అడ్డుగా ఉన్నది కనుక మొదట నీ ధనము బీదలకు దానం చేసేయి, అటు తర్వాత నీ వచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు నీ పరలోకములో నీకు ధనము దొరుకును. అంటే వాడు భూలోక ధనవంతుడైనందున తన ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపడుచు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా వెనక్కి వెళ్ళిపోతే అంటే పరలోకం కావాలని వచ్చిన వాడు అసలు పరలోకానికి ఏ అర్హతలు ఉంటే వెళతాననేది అది తెలుసుకోవటం మానేసి, అలా నడవటం మానేసి, యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నువ్వు ధనవంతుడు, వీళ్ళందరూ బీదవాళ్ళు, నీ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి పంచిపెట్టు, నీకు పరలోకం దొరుకుద్దంటే వాడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటారు తెలుసా, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒక చిన్న సూది బెజ్జములో వంటె దూరటం సులభము అని చెప్పేశాడు. మీలో చాలామంది అనుకోవచ్చు, వంటె అనేది చాలా పెద్దది కదా, సూది అనేది బట్టలు కుట్టుకునే చిన్న సూది కదా, సూది బెజ్జంలో వంటె ఎలా కూర్చుంటుందబ్బా, యేసు ప్రభు ఇలా చెప్పారు అని మీరు అనుకోవచ్చు. అయితే యేసు ప్రభు వారు ఆ మాట ఎక్కడ చెప్తున్నారంటే, యెరూషలేములో 12 గుమ్మములు కలవు, 12 ద్వారాలు కలవు. అందులో ఒకటి గొర్రెల పోవు ద్వారం ఉంటుంది, ఏనుగులు పోవు ద్వారం ఉంటుంది, మహారాజు వారు వెళ్ళే దారి ఉంటుంది, సామాన్య ధనవంతులు పోయే దారి ఉంటుంది గుమ్మము, అలాగుననే పశువులు గొర్రెలు మేకలు పోయేటువంటి చిన్నవి ఉంటవి, ఒంటెలు ఏనుగులు పోయేటువంటి దారి కూడా ఉంటుంది. యేసు ప్రభు వారు ఆ మాట ఎక్కడ చెప్తూ ఉన్నాడు అని అంటే, ఆ సందర్భం ఏమిటంటే, అసలు గొర్రె ఇంత ఎత్తు ఉంటుంది, ఆ గొర్రె పోవటానికి ద్వారము ఈ మాత్రం సరిపోద్ది దాని కిందని తీసుకెళ్ళడానికి. అయితే విశ్రాంతి దినాన గౌని వేయకముందు, అంటే గౌని అంటే తలుపులు దించేస్తారు, బయట వాడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, విశ్రాంతి దినాన్ని ఏ బరువు మోయకూడదు, లోపల ఉన్నవాడు బయటికి వెళ్ళకూడదు. అది విశ్రాంతి దినాన్ని సమీపిస్తున్నందున ఒక ఇద్దరు మనుషులు ఏం చేశారంటే, ఒక ఒంటెని గొర్రె పోవలసినటువంటి ద్వారము గుండా ఒంటెను లాగుతూ ఉన్నారు. ఆ ఒంటె అరుచుకుంటూ భారంతో కాళ్ళు 2 ఇలా ఎడదీసి వెనకాల 2 కాళ్ళు ఇలా పెట్టి దాన్ని బలవంతంగా తోయటాన్ని బట్టి ఆ ఒంటె అలాగలా మొత్తం మీద కష్టంగా చిన్న బెజ్జములో నుండి పెద్ద సైజుగా ఉన్న ఒంటె దూరటం యేసు ప్రభు వారు అక్కడ చూస్తున్నారు. ఆ సందర్భం వెంటనే ప్రభు అన్నారు, ఇలాంటి ధనవంతుడు పరలోక రాజ్యం సూది బెజ్జంలో ఒంటె దూరటం సులభము అన్నారు. ఇది చెప్పిన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని చూశాడు. ఆయన విత్తనాలు
చెప్తున్నప్పుడు విత్తనాలు విత్తుచుండగా పంట చేనులోంచి ఆయన వెళుతూ ఆ విత్తనాలు విత్తుతున్న సందర్భంలో పక్షులు వచ్చి వాటిని తింటున్న సందర్భం చూసి, ఇదిగో త్రోవ పక్కన పడినాలు విత్తనాలు ఎవరంటే ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఇదిగో ఎత్తుకుని వెళ్ళిపోతాయి. అదిగో కొన్ని విత్తనాలు ఇదిగో రాతి నేలను పడినాయి, మరి కొన్ని విత్తనాలు ఇదిగో ముండ్ల పొదల నడుమ పడినాయి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడిను, అవి ఫలించి 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించును అని చెప్పి కళ్ళ ముందు జరుగుతున్న సందర్భాలు ప్రభు చెప్తూ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఉద్ధరించే మాటలు ప్రభు చెప్పారు. కాబట్టి ధనవంతుడు పరలోకానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలన్న సందర్భంలో గొర్రె పోవలసిన ద్వారము గుండా ఒక బలమైన ఒంటెను తీసుకుంటూ వెళుతున్న సందర్భం అది. కష్టంగా అయినా మొత్తం మీద వెళ్ళింది, అది అరుచుకుంటున్నా మొత్తం మీద వెళ్ళింది. కొంత శరీరం చిన్న రాపిడైనా మొత్తం మీద వెళ్ళిపోయింది. ఈలోగా విశ్రాంతి దినం సమీపమైంది, ఉన్న గేట్లను కూడా దింపేశారు. అందుకని ప్రభు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంకి వెళ్ళేట కంటే ఇదిగో ఇలాంటి వంటే సూది బెజ్జం అంటే కాస్త చిన్నది అని అర్థం. బట్టలు కుట్టుకునే మిషన్ మీద మనం వేసుకునే సూది అని కాదుగాక. తెలియక చాలామంది ఆ విధంగా తలంచేవారు ఉన్నారు. పొరపాటు అది. సూది అనగా పెద్ద దాంతో పోస్తే చిన్నది. ఒక గీత పెద్ద పొడుగ్గా పెట్టినప్పుడు అది గీత అంటాం. దాని దగ్గర ఒక చిన్న గీత పెట్టినప్పుడు ఇదేం గీత పెద్ద గీత అంటే చిన్న గీత అంటాం. ఇంకో పెద్ద గీత పెడితే ఈ 2 గీతలు చిన్న అయిపోతాయి, పెద్ద గీత అయిపోతుంది. అలాగుననే ఒంటెలు ఏనుగులు గొర్రె ఈ గుర్రం అది ప్రభువారు చూపించారు. అక్కడ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళుట కంటే ఇలాంటి వంటే సూది బెజ్జలో దూరటం సులభం అని. అంటే పరలోక రాజ్యం కష్టంతో వెళ్తాం, ఎవడు విశాలంగా వెళ్ళలేడు, ఎందుకంటే అన్ని వదులుకోవాలి. రెండో విషయం ఏం చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారంటే, ధనము నిన్ను విడిచిపోతుంది, అది రెక్కలు ధరించిన పక్షి వలె ఎగిరిపోను అంటాడు సామెతల గ్రంథంలో. 23వ అధ్యాయం సామెతల గ్రంథంలో మనం చూస్తే, అది ధనము పొంద ప్రయాసపడకం, అట్టి అభిప్రాయం నీకు ఉండిన ఎడల దాన్ని విడిచిపెట్టమో, దాని మీద నువ్వు మనసు నిలపడంతో అది ఎగిరిపోను, పక్షిరాజు రెక్కలు ధరించి ఎగిరిపోనట్లు అది నిన్ను విడిచి ఎగిరిపోతుందని కూడా ప్రభు చెప్పారు. ఈ మాట మనకు సామెతల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనములో ఉంటుంది. ఇంకో మాట ఏంటంటే, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును అని చెప్పి రాయబడింది. ధనము నీకు ఉండటం తప్పని నేను అంట్లా, అది ఎంత ఉండాలో. ఒక జబ్బుకి ఔషధం అనేది ఒక మోతాదుగా తీసుకోవాలి. ఇప్పుడు దాహం వేసింది, నీ కడుపుకి పట్టే నీళ్ళే నీకు కావాలి తప్ప పేపాడు నీళ్ళు తాగడానికి నువ్వు ప్రయత్నం చేయబాక. ఆకలేసి గుప్పుడు మెతుకులు సరిపోద్ది నీ ఆకలి తినడానికి, అలా అని చెప్పి బస్తాడన్నం ఒకే రోజు తినడానికి నువ్వు ప్రయత్నం చేయబాక. అలాగే జబ్బు ఒకే రోజు తగ్గిపోవాలని నెల రోజులు ఇచ్చే కోర్సు మందులు ఒకే రోజు ట్యాబ్లెట్లు వేసేసుకుంటే ఎలా ఉంటుందండి? డాక్టర్ అంటాడు రోజుకొకటి 30 రోజులు వాడాలన్నాడు. అరే 30 రోజులు ట్యాబ్లెట్ ఇదిగో నా చేతులు ఉన్నాయి కదా, ఒకేసారి వేసుకుంటే ఒకే రోజు జబ్బు తగ్గిపోద్దంటే ఎలా ఉంటుందండి? కాబట్టి ఒక జబ్బుకి ఔషధం అనేది ఒక మోతాదు ఎంత మాత్రం అవసరమో, అలాగే మన నిజ జీవితంలో ధనము అనేటువంటిది, ఆహారం అనేది ఎంత అవసరమో, ధనము కూడా ఎంత అవసరమో అంతే ఉండాలి. మన స్థాయికి మించిపోయిన ధనము బరువైపోతే కనుక ఆ బరువు ముందు మన జీవితం ఎంతో కాలం సాగదు, లేని సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం. ధనము కంటే మనమే పై స్థానంలో ఉండాలి, ధనము మనకంటే కింద స్థానంలో ఉండాలి. మనకు అవసరాన్ని బట్టి దాన్ని వాడుకోవాలి. కానీ ధనాన్ని పై స్థానంలో పెట్టి దాని కింద మనం ఉంటే కనుక ఆ బరువంతా వచ్చి మన మీద పడితే మనం లేవలేం. కాబట్టి ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవునని చెప్పేసి వ్రాయబడింది. తర్వాత మత్తయి సువార్త 6:21 ప్రభు చెప్పాడు, చివరికి నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ ధనం ఉంటుంది. కాబట్టి పరలోకమందు ధనమును కూర్చుకున్నది, అక్కడికి ఏ దొంగ కూడా రాడు అని చెప్పేసి ప్రభు చెప్పారు. తర్వాత హెబ్రీ పత్రిక మనం 13:5లో చూస్తే, ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాటితో మీరు తృప్తిపరచబడుడి అని చెప్పేసేసి హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ప్రభు తెలియపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమనంటే, ధనాపేక్ష అనే ఆశ లేనివారై మీకు కలిగి ఉన్న దానితో మీరు తృప్తిపరచబడండి అనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ధనాపేక్ష అనేది సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొనిచున్నారు. కాబట్టి దైవజనుడా, నీవైతే వీటికి వేరుగా నువ్వు బ్రతకాలని చెప్పేసి ప్రభు తెలియనది. అలా ధన సమృద్ధి వలన నిద్ర పట్టదని చెప్పి ప్రసంగి 5:12లో కూడా చెప్పింది. తర్వాత అంటాడు, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాడి యొక్క ఇంత ఘనత విస్తరించినప్పుడు వాడిని చూసి నువ్వు మనసులో కలవరము భయపడకము, వాడు దేనిని తీసుకొని పోవడం చెప్పి
ఆ కీర్తనల గ్రంథము 16లో చెప్పబడిందము, ధన సంపన్నుడై ఉన్నప్పుడు, వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు నువ్వు భయపడక వాడిని చూసి, వాడు చనిపోయినప్పుడు ఏమీ తీసుకొని వాణ్ణి అని బైబిల్లో మనం డబ్బు కోసం యేసు ప్రభునే అమ్మేడా? ఏం బాగుపడ్డాడండి వాడు? యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అమ్మేశాడు 30 తులాల వెండికి, కానీ ఏం బాగుపడలేదు. బైబిల్లో ఓ సామెతలో చెప్తాడు, సత్యమును అమ్మివేయక, సత్యాన్ని అమ్మేయక, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో, అది నేను కాపాడును అన్నాడు యేసు. అలాంటి సత్యమైనటువంటి యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా 30 తులాల వెండికి అమ్మేశాడు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ దగ్గర భద్రంగా ఉంచుకో, అది నేను కాపాడును. కాబట్టి నీతి నమ్మేసుకునేవారు ఉన్నారు, మంచి నమ్మేసుకునేవారు ఉన్నారు డబ్బు దగ్గర. ఎలా పోయేటువంటి డబ్బు దేనికైనా నువ్వు దిగజారిపోతావు, బానిసైపోయేలా చేస్తుంది ఆ డబ్బు. ఎత్తుకునేటువంటి వాడుగా డబ్బు చేసి పెట్టలేదు. యోధ చివరికి తన తలను తీసుకెళ్ళి ఊరుకొని వాడు మారిపోయాడు. ప్రియులారా, ఇస్కరియోతు యూదా ఊరుపోసుకొని చచ్చిపోయాడు ధనాన్ని బట్టి. గెహాజీ ఒక కుష్ఠరోగిగా మారిపోయాడు. ప్రభు దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. అదే ధనవంతుడు అంటాడు, తినుమో త్రాగుమో సుఖించుమని. చివరికి ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆరని అగ్నిలోకి వెళ్ళిపోయాడు. వాడు మిక్కిలి ధనవంతుడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదాం. ఒక ధనవంతుడు ప్రభు చెప్పి కూడా కలడు అన్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే ఆరని అగ్నిలోకి వాడు వెళ్ళాడు. భూమి మీద ఏమీ సంపాదించుకోలేని దేవుణ్ణి మాత్రమే దేవుడిచ్చే రక్షణ సంపాదించు, తన ఆత్మకు విలువైన రక్షణ, మహిమ మొదలగు వస్త్రాలు సంపాదించు దేవుడు ఉండే నిత్య జీవంలో అడుగుపెట్టాడు. ఆత్మగా వెళ్ళాడు. ఆత్మకు అవన్నీ ధరించుకున్నాడు కాబట్టి ఆత్మ పరలోకానికి వెళ్తే మట్టిలోకి వెళ్ళిపోయింది, సమాధిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ మాత్రము అగ్ని గుండంలోకి వెళ్ళిపోయినది. ఈనాడు చాలామంది యేసుప్రభు సేవ చేసే వారిలో కూడా మనం చూస్తున్నాం, ఇంత నూనె బాటలు చేసేవాళ్ళు కేవలం డబ్బు మీదే ఆశపడి సేవ చేసి, కొందరు దీన సేవకులు ఉంటారు. చాలామంది నేను చూస్తుంటా, కష్టపడుతుంటారు, నిజమైన సేవ చేస్తారు, పల్లెల్లోకి వెళ్ళి సువార్త చేస్తారు. వీళ్ళకి సువార్త చేసే టైంలో ఎవరైనా ఒకళ్ళు దెబ్బ కొట్టినా ప్రభు కొరకు సహించేవన్నారు. మరి రోజు డబ్బు సంపాదన ఆడు ఏసీ కారులో నుంచి దిగడం, ఒకవేళ అక్కడ కరెంట్ లేకపోతే కారులోనే కూర్చుండే, ఏసీలో కారులో కూర్చొని ఆ మైక్ కట్టుకున్నాడు, ప్రసంగం చేసేస్తాడు, వేదిక మీద కూడా రాలేడాడు. వీళ్ళందరూ కూడా ఎవరంటే శరీరమును డబ్బు చేత సుఖపెట్టుకోవాలనుకునేటువంటి సేవకులు. కాబట్టి విశ్వాసులారా, మీరు కూడా గొర్రెలాగా ఎటుపడితే అటు పరుగులు ఎత్తకండి. నమ్మకమైన సేవకుడు మిమ్మల్ని ఖండించి, బుద్ధి చెప్పి, హెచ్చరించి, మిమ్మల్ని సరిచేసి, ఒక దెబ్బ కొట్టైనా మిమ్మల్ని సరైన దారిలో పెట్టే దైవజనులు ఉంటారు చూశారు. అలాంటి సేవకుల్ని మీరు వెంబడించండి. మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని గొప్పగా చేసి కాదు. ఎవడు ధనాపేక్ష గలవాడై ఉన్నాడు, ఎవడు దీనత్వాన్ని కలిగి ఉండేవాడుగా ఉన్నాడు, అది గుర్తించండి. అలా గుర్తించి నమ్మకమైన సేవకులు మీ ఆత్మలను బాగుగా కాయువారికి మంచి ఫలాలతోనూ లేకపోతే మన్నన చేసి వారికి విధేయులుగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆడిది పెద్ద ఏసీ చర్చట, 5,000 మంది వెళ్ళిపోతారట అక్కడికంటే. డేరా బాబా గారి దగ్గర కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఎక్కడెక్కడ జాతరలు ఉన్నాయని అందాము, తిరుపతి వెళ్ళిపోతలేదండి, లేదా లక్షల కొద్ది ప్రజలు ఏముందని కూడా అక్కడికి వెళ్ళి కూడా చాలామంది ఉన్నారు ఈ యాత్రా పేర్లు చెప్పేసేసేసి. కాబట్టి ఏదో ఉందని పరుగులు ఎత్తద్దు గాక, ఉన్న దాంట్లో తృప్తి పొందే. పెద్దలు అంటారు కదా, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిది. నీకు దగ్గరలో ఉన్న సేవకులు వాక్యాన్ని నిజంగా బోధించేవాడు, కన్నీటి ప్రార్థన
సేవకులు ఏదో ఏడుస్తున్నట్టు, ఏదో కరోనా జబ్బు వచ్చేసింది దీన్ని తొలగించే ప్రభు అని ఆ డ్రాప్స్ కళ్ళంట నీళ్ళు వచ్చే తీయాలంటారా? నిజంగా నీకు అంత భక్తే కనుక ఉంటే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. రహస్యమందున్న చేసి చూద్దాం. పక్కన భార్య పక్కన పిల్లలు పెట్టుకుని గ్రూప్గా ఆ ఫోటోలు తీయించుకుంటూ ఏదో ఏడుస్తున్నట్లుగా ప్రార్థన అది 100%. అది నీకు అంత భక్తి ఉంటే, ప్రజల మీద నీకు అంత మమకారం ఉంటే, నిజంగా ప్రజల అంతరంగంలో మానని గాయం ఉపవాసం ఉంటూ నువ్వు నీ భార్య నీ పిల్లలు బయటకు రాకండి. మీరు ప్రార్థన చేస్తున్నట్టు మీ సంఘంలో ఎవరు కూడా చెప్పకండి. రహస్యం కూడా మీరు ప్రార్థన చేయండి. నీకు చేతులు దండం పెడతా అలాంటి వాళ్ళు ఉంటాయి. లేదే సారికేమో వేషదాని రంగు, పేదలకి ఎర్రటి లిప్టిక్కు, ఏమంటే ఖరీదైన సూట్లు బూట్లు, కెమెరా ముందు ఏడుస్తూ ఇంతకన్నా సౌభాగ్యులైన ఇలాంటి విశ్వాసులారా మీరు మోసపోకండి. ధనాపేక్ష లేని వారి ఖరీదంతో తృప్తిపోడండి. వెళ్తాము, మా చర్చ్ చాలా పెద్దది, మా చర్చికి పెద్ద పెద్ద కార్లు వస్తుంటాయి. అయితే ఎవడకు కావాలి? నీ యొక్క చర్చ్ కోసం పరలోకంలో రిజిస్ట్రేషన్ నేను చేయించుకున్నారా? ఏమైనా ఈ చర్చకు వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారని బాండ్ రాయించుకున్నాడు ఈ పాస్టర్ అన్నవాడు ఏమైనా? కాబట్టి ఆనాడు గెహాజీ అలాంటి ఈ విధంగా ప్రజల బలహీనతల మీద, వారి మనస్సుల మీద దెబ్బ కొట్టి, భక్తి పేరుట వాళ్ళ మనస్సులను దెబ్బ కొట్టి సొమ్మును సంపాదించుకునే ధనవంతులైన సేవకులు ఈనాడు చాలామంది ఉన్నారు. బైబిల్ ప్రకారం అన్ని ప్రదేశాలు ఒక్కటే. బైబిల్ ప్రకారం ఏ స్థలంలో ప్రార్థన చేసినా ఒకటే. బైబిల్ ప్రకారం తూర్పు వైపు తిరిగావా, ఎడమ పడమ ఏ వైపు నువ్వు తిరుగుగాక, ఎటువైపు నీ ముఖం పెట్టుకుని ప్రార్థన చేయగాక, ఆఖరి నువ్వు స్నానం చేసి నీ బాత్రూంలోనూ నువ్వు ప్రార్థన చేసుకోగాక, నీ వంటగదిలో నువ్వు ప్రార్థన చేసుకోగాక, చెట్టు కింద కూర్చున్నావా ఆ చెట్టు కింద నువ్వు ప్రార్థన చేసుకోగాక, దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. అంతా ఇది పరిశుద్ధ స్థలము, ఇక్కడ ఆత్మ కుమ్మరించబడింది, ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయంటే దానంత దయ్యపు బోధ బైబిల్ ప్రకారం మరొకటి లేదు. కాబట్టి నమ్మండి. మీరున్న ప్రాంతాల్లో చిన్న చిన్న రేకుల షెడ్ ఒక పాస్టరే ఉండొచ్చు గాక, లేకపోతే ఒక ఇంట్లోనే చిన్నగా పరిచయం చేసే సేవకుడు ఉండొచ్చు గాక. ఎస్, వెళ్ళండి. అన్ని కొనిస్తుంది. దేవుళ్ళు ఉన్న ప్రేమను నీకు కొనివ్వలేదు. వీలైతే సమాజంలో ఒక క్రూరుడుగా చేస్తుంది, ఒక దీనుడిగా మాత్రం ఆ డబ్బు ఎప్పటికీ చేయలేదు. కాబట్టి కేవలం ఇప్పటి వరకు బ్రతికేరమ్మ ఇదే ఆశతో మార్చుకోండి. బయట చూస్తే పరిస్థితులు బాగోలేదు. ఏ క్షణాన్ని ఎవరికి మరణ పిలుపు వస్తుందో మనకు తెలియదు. కలిగిన దాంతో తృప్తి పడండి. ఉన్నది ఇతరులకు కొంతైనా సహాయపడండి. అంటే బీదలైన వారు ఆయా ప్రాంతాల కులాలను చూడొద్దు. సహాయం చేసేటప్పుడు క్రైస్తవులకే పెట్టాలి, హిందువులు పెట్టాలి, ముస్లింలు పెట్టాలి ఎప్పుడు అనుకోబాక. అందరు మనుషులే కదా. నీవున్న చోట ఎవరైనా దీనస్థితిలోనూ నిర్వేద స్థితిలో ఉంటే వారు దేవుణ్ణి నమ్ముకున్నారా నమ్ముకోలేదా అస్సలు చూడొద్దు. నమ్ముకున్న వారెంతో, నమ్ముకోలేని వారు కూడా అంతే సమానం, అందరం కూడా దేవుని దృష్టిలో. కాబట్టి అలాంటి వారికి నీకున్న దానిని పంచిపెట్టి సహాయం చేయి. సేవకులకు నీ చుట్టుపక్కల ఎవరైనా దీనమైన సేవకులు ఉంటే కనుక అలాంటి వారిని కూడా నువ్వు చూడు. కానీ ఉన్నత స్థానంలో బిల్డింగ్లు కార్లు ఉండి ఓ సమృద్ధిగా గడుస్తుంది అలాంటి వారికి నువ్వు చూడకపోయినా నువ్వు పర్వాలేదు. కానీ దీన సేవకులైన వారు ఎక్కడైనా ఉంటే కనుక అలాంటి వారిని చూడండి. ఈ కష్ట సమయములలో అలాంటి వారిని ఆదుకోనండి. మరి ముఖ్యంగా దేవుని ఎరగని ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు. వారికి ఏదో ఒక విధంగా దేవుని మాటలు చెప్పి కడుపు నిండా ఆహారం పెట్టడం ప్రయత్నం చేయండి. ఈరోజు దాచుకున్న డబ్బు రేపన్న రోజు అది చెమట పట్టును, చిమ్మట కొట్టివేయను, అది తుప్పు పట్టును. ఆ డబ్బు ఏదో ఒక రోజు పిండి రూపంగా అది మారిపోతుంది. కాబట్టి ఉన్న డబ్బు కోట్ల 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 విదేశీ బ్యాంకుల్లో దాచేసుకోవటం కాదు కాక, ఆ డబ్బుని ఫ్లాట్ల రూపంలో స్థలాల రూపంలో కొనేసుకోవటాలు, ఆ డబ్బుని బంగారు రూపంలో కొనేసి ఎక్కడ మూల అలాంటి ప్రయత్నాలు చేయకండి.